వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. మనం ఇప్పటి వరకు లాస్ట్ ఇన్ స్పేస్ సీజన్ 1 మరియు సీజన్ 2 గురించి మాట్లాడాం. సీజన్ 3 గురించి కూడా మాట్లాడబోతున్నాం. I'm doing this so you all can survive. Because ఇందులో 8 ఎపిసోడ్లు ఉన్నాయి. లాస్ట్ ఇన్ స్పేస్ సీజన్ 3 సీజన్ 2 యొక్క క్లిఫ్ హ్యాంగర్ తర్వాత ఒక సంవత్సరం తర్వాత ప్రారంభమవుతుంది. రాబిన్సన్ ఫ్యామిలీ యొక్క కొత్త సౌర వ్యవస్థలో ఉంది. జూడీ నాయకత్వంలో 97 మంది పిల్లల ఆల్ఫా సెంచురీకి చేరుకున్నారు. కానీ జాన్ మరియు మౌరిన్ జూపిటర్ 2లో ఒక ప్రమాదకరమైన గ్రహంపై చిక్కుకున్నారు. రోబోట్ మరియు స్కేర్ క్రో ఏలియన్ రోబోట్లు కీలక పాత్రలు పోషిస్తాయి. మరియు డాక్టర్ స్మిత్ యొక్క రిటర్న్ కథకు మరింత సంక్లిష్టతను జోడిస్తుంది. ఈ సీజన్ మట్ సజమా మరియు బర్క్ షార్ప్లెస్ రాయ్గా, జక్ ఎస్ట్రిన్ షో రన్నర్గా కొనసాగారు. ఈ సీజన్ రాబిన్సన్లు తమ కుటుంబాన్ని రీయూనిట్ చేయడానికి, ఆల్ఫా సెంచురీని రక్షించడానికి మరియు ఏలియన్ రోబోట్ల బెదిరింపును ఎదుర్కోవడానికి చేసే చివరి ప్రయత్నంపై దృష్టి సారిస్తుంది. సీజన్ 3 జూపిటర్ 2 ఒక ప్రమాదకరమైన గ్రహంపై చిక్కుకుంటారు. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. ఇక్కడ జాన్ మరియు మౌరిన్, విల్, పెన్నీ మరియు డాన్ వెస్ట్తో కలిసి బతకడానికి పోరాడుతున్నారు. జూడీ మరోవైపు ఆల్ఫా సెంచురీలో 97 మంది యువ కాలోనిస్టులను నడిపిస్తుంది. కానీ ఆమె తన బయోలాజికల్ తండ్రి గ్రాంట్ కెల్లీను కలవాలనే ఆశతో ఫార్చ్యూనర్ షిప్ యొక్క సిగ్నల్ ను అన్వేషిస్తుంది. ఏలియన్ రోబోట్లు SAR సెకండ్ ఏలియన్ రోబోట్ నాయకత్వంలో ఆల్ఫా సెంచురీని నాశనం చేయడానికి ఒక ప్లాన్ ను రూపొందిస్తాయి. మరియు రాబిన్సన్లు బెదిరింపులను ఆపడానికి కలిసి పనిచేయాలి. అయితే వారు ఏలియన్ టెక్నాలజీ యొక్క రహస్యాలను కనుగొంటారు. రాబర్ట్ విల్ తో తన బంధాన్ని ఉపయోగించి SAR యొక్క దుర్మార్గ ప్రయాణికులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. డాక్టర్ స్మిత్ ఆశ్చర్యకరంగా బతికి ఉందని తెలుస్తుంది. మళ్ళీ తన కుటిలమైన మార్గాలతో కథకు డ్రామాను జోడిస్తుంది. కానీ ఆమె చర్యలు ఈసారి రిడెంప్షన్ యొక్క ఛాయలను చూపిస్తాయి. డాన్ వెస్ట్ తన ధైర్యాన్ని మరియు హాస్యంతో కుటుంబానికి సపోర్ట్ చేస్తాడు. మరియు జూడీ ఒక నాయకురాలిగా తన సామర్థ్యాన్ని నిరూపిస్తుంది. సీజన్ ఫైనల్ ట్రస్ట్ లో రాబిన్సన్లు SAR మరియు రోబోట్ ఆర్మీని ఎదుర్కొంటారు. విల్ మరియు రోబోట్ కలిసి ఏలియన్ ఇంజిన్ ను ఉపయోగించి ఆల్ఫా సెంచురీని రక్షించడానికి ఒక ప్లాన్ ను రూపొందిస్తారు. కానీ ఇది ఒక భారీ త్యాగాన్ని కోరుతుంది. మౌరిన్ మరియు జాన్ తమ పిల్లల కోసం ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. మరియు పెన్నీ తన రచనా నైపుణ్యాలను ఉపయోగించి కాలోనిస్టులను ఒకచోట చేర్చడంలో సహాయపడుతుంది. సిరీస్ ఒక ఎమోషనల్ మరియు సంతృప్తికరమైన ముగింపుతో ముగుస్తుంది. రాబిన్సన్లు తన జర్నీని పూర్తి చేసి ఆల్ఫా సెంచురీలో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. సీజన్ 3లో 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి యాక్షన్, డ్రామా మరియు ఎమోషనల్ డెప్త్ తో నిండి ఉంది. ఎపిసోడ్ 1 3 లిటిల్ బర్డ్స్. రాబిన్సన్లు ఒక ప్రమాదకరమైన గ్రహంపై చిక్కుకుంటారు మరియు జూడీ ఫార్చ్యూనర్ సిగ్నల్ ను అన్వేషిస్తుంది. ఎపిసోడ్ 2 కాంటాక్ట్. జూడీ మరియు కాలోనిస్టులు గ్రాంట్ కెల్లీని కనుగొంటారు. అయితే మౌరిన్ మరియు జాన్ ఒక ఏలియన్ సిగ్నల్ ను డీకోడ్ చేస్తారు. ఎపిసోడ్ 3 ద న్యూ గాయ్. గ్రాంట్ కెల్లీ కుటుంబంలో చేరుతాడు మరియు విల్ SAR యొక్క ప్లాన్ ను కనుగొంటాడు. ఎపిసోడ్ 4 నథింగ్ లెఫ్ట్ బిహైండ్. రాబిన్సన్లు జూపిటర్ 2 ను రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తారు మరియు డాక్టర్ స్మిత్ ఒక ఆశ్చర్యకరమైన రిటర్న్ చేస్తుంది. ఎపిసోడ్ 5 స్టక్. పెన్నీ మరియు డాన్ ఏలియన్ రోబోట్ దాడిలో చిక్కుకుంటారు మరియు జూడీ గ్రాంట్ తో తన సంబంధాన్ని బలపరుస్తుంది. ఎపిసోడ్ 6 ఫైనల్ ట్రాన్స్మిషన్. మౌరిన్ ఏలియన్ ఇంజిన్ యొక్క రహస్యాలను కనుగొంటుంది మరియు విల్ రోబోట్ తో ఒక ప్లాన్ ను రూపొందిస్తాడు. ఎపిసోడ్ 7 కంటింజెన్సీస్ ఆన్ కంటింజెన్సీస్. రాబిన్సన్లు SAR ఒక దాడిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు మరియు డాక్టర్ స్మిత్ ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఎపిసోడ్ 8 ట్రస్ట్. సిరీస్ ఫైనల్లో రాబిన్సన్లు SAR ను ఓడించడానికి ఒక చివరి యుద్ధం చేస్తారు మరియు కుటుంబం ఆల్ఫా సెంచురీలో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. మరి దీని థీమ్స్ మరియు హైలైట్స్: కుటుంబం మరియు త్యాగం. రాబిన్సన్లు తమ కుటుంబాన్ని రీయూనిట్ చేయడానికి మరియు ఆల్ఫా సెంచురీని రక్షించడానికి గొప్ప త్యాగాలు చేస్తారు. వారి బంధం ఈ సీజన్ యొక్క హృదయం. సర్వైవల్ మరియు రెసిలియన్స్. ప్రమాదకరమైన గ్రహాలు మరియు ఏలియన్ బెదిరింపులను ఎదుర్కొనడంలో కుటుంబం వారి బుద్ధి మరియు ధైర్యాన్ని చూపిస్తుంది. రిడెంప్షన్. డాక్టర్ స్మిత్ యొక్క ఆర్క్ ఈ సీజన్ లో రిడెంప్షన్ యొక్క థీమ్ ను అన్వేషిస్తుంది. ఆమె చర్యలు కథకు ఎమోషనల్ డెప్త్ ను జోడిస్తాయి. సైన్స్ ఫిక్షన్ ఎపిక్. ఏలియన్ రోబోట్లు, అత్యాధునిక టెక్నాలజీ మరియు గ్రాండ్ స్పేస్ బ్యాటిల్స్ సైఫై అభిమానులకు ఒక విజువల్ ట్రీట్ ను అందిస్తాయి. మరి ఈ సీజన్ ఎందుకు చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, సంతృప్తికరమైన ముగింపు. సీజన్ 3 సిరీస్ కు ఒక ఎమోషనల్ మరియు ఎపిక్ క్లోజర్ ను అందిస్తుంది. అన్ని ప్రధాన ప్లాట్ థ్రెడ్లను రిజాల్వ్ చేస్తుంది. విజువల్ స్పెక్టాకిల్.
ఏలియన్ గ్రహాలు, స్పేస్ బ్యాటిల్స్ మరియు రోబోట్ యొక్క యానిమేషన్ అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో మీరు స్క్రీన్ కు అతికిపోయేలా చేస్తుంది. పాత్రల అభివృద్ధి. జూడీ, పెన్నీ మరియు విల్ ఈ సీజన్ లో పరిపక్వతను చూపిస్తారు మరియు డాక్టర్ స్మిత్ యొక్క రిడెంప్షన్ ఆర్క్ ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ ఇంపాక్ట్. కుటుంబ రీయూనియన్లు, త్యాగాలు మరియు విజువల్ ఈ సీజన్ ను ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా చేస్తాయి. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ మరియు ఎమోషనల్ డ్రామా తెలుగు సినిమా అభిమానులకు నచ్చుతాయి. కొన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్. సీజన్ 3 సిరీస్ ను ముగించడానికి రూపొందించబడింది. ఈ సీజన్ కోసం విజువల్ ఎఫెక్ట్స్ కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఫిల్మ్ చేయబడ్డాయి. ఏలియన్ గ్రహాలకు అద్భుతమైన బ్యాక్ డ్రాప్ ను అందించాయి. డాక్టర్ స్మిత్ యొక్క పాత్ర పార్కర్ పోసే చేత ఈ సీజన్ లో ఒక సంక్లిష్టమైన రిడెంప్షన్ ఆర్క్ ను పొందుతుంది. ఆమెను అభిమానులకు ఒక హైలైట్ గా చేస్తుంది. గ్రాంట్ కేలీ యొక్క పరిచయం జూడీ యొక్క పాత్రకు ఒక కొత్త ఎమోషనల్ డైమెన్షన్ ను జోడిస్తుంది. మరి మీరు ఈ సీజన్ చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.